ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2-0-2-4ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఇలా సీజన్ తొలి మ్యాచులో ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. 2012 నుంచి ఇదే జరుగుతోంది. అయితే తొలి మ్యాచులో ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. లీగ్లో ఆడే 10 జట్లలో 5 టీంలు ఓటమితోనే సీజన్ను ప్రారంభిస్తాయి. కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది. టోర్నీలోనే విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై గత కొన్నేళ్లుగా ఆశించిన మేర రాణించలేకపోతోంది. ఇది చాలదన్నట్టు ఈ సీజన్కు ముందు ఆ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఒకప్పుడు ముంబైకి ఆడిన హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొచ్చి అతడి కోసం ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం కలకలం రేపింది. నిర్ణయం ఫ్రాంచైజీకి, ఆ జట్టు అభిమానులకు మధ్య దూరాన్ని పెంచింది. కానీ ముంబై విషయానికి వస్తే ఇందుకు భిన్నంగా జరిగింది. 5 సార్లు జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను బలవంతంగా తప్పించటంలో సంకేతాలు వచ్చాయి. దీన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. దీంతో టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. టాస్ వేసినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు ఛాన్స్ దొరికిన ప్రతిసారీ అహ్మదాబాద్ స్టేడియంలోని ఫ్యాన్స్ మొత్తం హార్దిక్ను హేళన చేశారు.